పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ ఈపీడీసీఎల్ మొత్తం మీద డల్. ఏ నుంచి బీకి పడిపోయిన ఏపీ ఈపీడీసీఎల్ ర్యాంక్ 2024లో 65.12 మార్కుల నుంచి 2025లో 50 నుంచి 46కు పతనం. డిస్కంల పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించిన కేంద్రం. అంకెల్లో పతనం, ఆందోళనలో యంత్రాంగం. గ్రేడింగ్ తగ్గడంతో వినియోగదారులపై ప్రభావం పడుతుందా? దేశంలో అత్యుత్తమ విద్యుత్ పంపిణీ సంస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ఈపీడీసీఎల్ క్రమంగా ప్రభావాన్ని కోల్పోతుంది. ప్రతి ఏటా నష్టాలు, రుణాలతో ప్రతిష్ట దిగజారిపోతుంది. ఇప్పటివరకు అత్యుత్తమ ర్యాంకుతో దీర్ఘకాలంగా ఏ గ్రేడ్తో కొనసాగిన సంస్థ ఒక్కసారిగా గ్రేడింగ్లో పడిపోయింది. విద్యుత్ సంస్థల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఆధారంగా డిస్కంల పనితీరు అంచనాకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ సమగ్ర విధానాన్ని రూపొందించింది. మొత్తం 100 మార్కులకు గాను డిస్కంలు సాధించిన మార్కుల ఆధారంగా కేంద్రం గ్రేడింగ్లు ప్రకటించింది. ఇందులో 2024లో మెరుగైన ప్రదర్శనతో ఏ గ్రేడ్లో నిలిచిన ఈపీడీసీఎల్ ఇప్పుడు బి గ్రేడ్కు పడిపోవడం రాష్ట్ర విద్యుత్ రంగంలో కలకలం రేపుతుంది. కేంద్ర ప్రభుత్వం డిస్కంల ఆర్థిక స్థితిగతులు, నిర్వహణ సామర్థ్యం ఆధారంగా ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తుంది. 2024 వరకు ఏపీ ఈపీడీసీఎల్ ఫస్ట్ క్లాస్ మార్కులతో ఏ గ్రేడ్లో సుస్థిరంగా కొనసాగింది. 2024 సంవత్సరానికి సంబంధించిన 65.12 మార్కులతో సంస్థ ఏ గ్రేడ్లో ఉంది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో కేవలం 50.46 మార్కులతో పరిమితమైంది. బి గ్రేడ్కు పడిపోయింది. ఏడాది కాలంలోనే సంస్థ సుమారు 15 మార్కులను కోల్పోయింది. ఇది సంస్థ చరిత్రలో పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం గ్రేడింగ్ ఇచ్చేటప్పుడు ప్రధానంగా ఆర్థిక క్రమశిక్షణ, నష్టాల నియంత్రణను పరిగణలోకి తీసుకుంటుంది. ఈపీడీసీఎల్ వెనుకబడడానికి ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆర్థిక లోటుతో పాటు బకాయిలు సంస్థ ప్రగతికి విఘాతంగా మారుతున్నాయి. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోవడం సంస్థను ఆర్థికంగా దెబ్బతీసింది. సకాలంలో బిల్లులు వసూలు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సబ్సిడీల నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్ల సంస్థ నగదు లభ్యత దారుణంగా పడిపోయింది. అలాగే పెరుగుతున్న పంపిణీ నష్టాలు కూడా మరో కారణంగా కనిపిస్తున్నాయి. సాంకేతికత కారణాల వల్ల లేదా విద్యుత్ చౌర్యం వల్ల వచ్చే పంపిణీ నష్టాలను అరికట్టడంలో సంస్థ విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంపిణీ నష్టాలు పెరిగే కొద్దీ సంస్థ మార్కులు తగ్గుతాయి. వీటితో పాటు నిర్వహణ వ్యయం పెరగడం సంస్థకు భారంగా పరిగణిస్తుంది. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగడం, అదే సమయంలో వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయానికి దానికి అనుగుణంగా లేకపోవడం వల్ల ఆదాయ వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఇది సంస్థ యొక్క ఆర్థిక ఆరోగ్య సూచికను దెబ్బతీస్తుంది. స్మార్ట్ మీటర్లు ఆధునీకరణలో జాప్యం కారణంగా కూడా సంస్థ గ్రేడింగ్పై ప్రభావం చూపినట్లుగా తెలుస్తుంది. కేంద్రం ప్రతిపాదించిన రీఫార్మ్ అమల్లో జాప్యం, స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లో ఉన్న గందరగోళం కూడా మార్కులు తగ్గడానికి ఒక కారణంగా నిలిచింది. గ్రేడింగ్ పడిపోవడం వల్ల కేవలం సంస్థ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, తక్కువ వడ్డీకి వచ్చే రుణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్థికంగా సంస్థ బలహీనపడితే అది పరోక్షంగా విద్యుత్ ఛార్జీల పెంపునకు లేదా సేవల నాణ్యత తగ్గడానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు దక్షిణ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిన ఏపీ ఈపీడీసీఎల్ నేడు బి గ్రేడ్కు పడిపోవడంపై ఉన్నతాధికారులు సమీక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ఆర్థిక క్రమశిక్షణను పాటించకపోతే భవిష్యత్తులో మరింత దిగజారే ప్రమాదం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.